గారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సర్పంచ్లను అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులని అటు అధికారం పక్షాన్ని రాష్ట్రంలో కేంద్రంలో దానితో పాటు ప్రతిపక్షాన్ని ఒక వేదికపైకి తీసుకొని వచ్చి వారి యొక్క సమస్యల్ని వారి బాధ్యతల్ని మా బాధ్యతల్ని గుర్తు చేసేనికి ప్రయత్నం చేసిన 10 టీవీ యాజమాన్యానికి మా కళ్యాణన్న గారికి దానితో పాటు వేదిక పైన ఉన్న ఏదైతే పార్లమెంట్ సభ్యులు రఘునందన్ అన్న గారికి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారికి సహచర శాసన మండలి సభ్యులు దాసోజు శ్రవణన్నకి మల్క కొమరయ్య గారికి ఇక్కడ విచ్చేసిన ఏదైతే అన్ని జిల్లాలకి వెళ్ళి విచ్చేసిన తెలంగాణ సర్పంచ్లు తెలంగాణ ప్రజలు నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవానికి సరే టెక్నికల్ ఇష్యూస్లో రాష్ట్రము కేంద్రము ప్రభుత్వాల్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఈరోజు ఏ ప్రాంతమాన్ని అభివృద్ధి చెందాలంటే ఏ పరిస్థితిలో ఉన్నామనంటే మన ప్రాంతం ఎమ్మెల్యే మంత్రో లేదా మన ప్రాంతానికి సంబంధించిన మన ఊరి వ్యక్తి ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేదా మన ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఒక దుస్థితికి మనం ఈరోజు వచ్చేసినాం. లేదా మన నాయకుడు బై ఎలక్షన్ ఇంకేదో ఎలక్షన్ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కొత్త పథకాలు వస్తే ఉన్న సమస్యలన్నీ తీరుతాయి అని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మనం అందరం కూడా మొదటికెళ్ళి కూడా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చెప్పిన సమస్యలన్నీ కూడా గ్రామ స్వరాజ్యం అని చెప్పి చిన్నప్పటికెళ్ళి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. గ్రామ స్వరాజ్యం జరగాలి, గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి అన్ని పార్టీలు అన్ని నాయకులము ప్రతి ఒక్కరం కూడా దానిపైన డిస్కషన్స్ అయినాయి, అనేక డిబేట్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సరే రాజకీయ పరంగా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు నేను చెప్తాను, నా తర్వాత మాట్లాడే రఘునందన్ రావు గారు వారు ఇచ్చే సంక్షేమ పథకాలు వారు చెప్తారు, కేంద్రానికి వెళ్ళి ఎన్నో నిధులు ఇచ్చినామని చెప్పారు. కానీ బేసిక్ ప్రతి గ్రామ ప్రజలు కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసేది మౌలిక సదుపాయాలు. మీరు అడిగిన అన్నీ కూడా బేసిక్ ఏదైతే వాళ్ళ బేసిక్ నీడ్స్ అంటే రోజువారు వాళ్ళే మనని రాజభోగాలు అడుగుతలేరు లేదా రాజ కుర్చీ పైన కూర్చోబెట్టమని అడుగుతలేరు. వాళ్ళు మనకెళ్ళి అడిగేది బేసిక్ రెస్పాన్స్, రోడ్స్, దానితో పాటు డ్రైనేజ్ ఫెసిలిటీ, చదువుకోనికి హెల్త్ ఏదైతే ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్కి సంబంధించిన విషయాలపైన అడుగుతారు. మొదటికెళ్ళి కూడా నేను కూడా రాజకీయాల్లోకి నా వైద్య వృత్తిని ఇడిచిపెట్టుకొని వచ్చినప్పుడు అయితే వైద్య వృత్తి పరంగా ఒక డాక్టర్ని నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటొక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన. ప్రతి గ్రామంలో కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ఎందుకనంటే ప్రతి గ్రామంలో కూడా ప్రజలు అత్యధికంగా ఇబ్బంది పడే సమస్య అనారోగ్య సమస్య. చిన్న చిన్న వ్యాధులు వాళ్ళకు వస్తే ఆ వ్యాధి ఏందో తెలుసుకోనికి వారికి సమయము ఎక్కువ అయ్యేసరికి ఆ సంబంధించిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము ప్రతి నెలకి 10,000 రూపాయలు వైద్యానికి ఖర్చు చేస్తారు. ప్రతి కుటుంబం అది జ్వరమో ఏదేదో వేరే రోగాలకి ప్రతి వ్యక్తి కూడా 10,000 రూపాయలు ఖర్చు చేస్తారు. ఆ 10,000 రూపాయలు ఖర్చు చేయడానికి వారి భూమిని వారి యొక్క నగల్ని అన్నిటినీ అమ్మి అటు తల్లిదండ్రులను కాపాడుకోనో లేకపోతే కొడుకు ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి కాపాడుకోనికో అంటే ఆ వ్యాధికి వెళ్ళి కొడుకుని కాపాడుకోనికో డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరం కూడా నేను ఈ విషయం పైన శాసన మండలిలో కూడా లాస్ట్ టైం మాట్లాడడం జరిగింది. అండ్ నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ గురించి వారికి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు కూడా దీనిపైన దృష్టి పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సరే గతంలో మనం ఒక ఆలోచనతోటి ప్రతి చోట కూడా కుల వ్యవస్థ ఉండొద్దు, అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనం మాట్లాడతాం. మనం మాట్లాడతాం కానీ విచిత్రం ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మనము గురుకులాలను ఏర్పాటు చేసినప్పుడు ఎస్సీ గురుకులము, బీసీ గురుకులము, ఎస్టీ గురుకులం అని మళ్ళీ వేరుగా మనమే విభజించి వాళ్ళ చిన్నతనంలోకి వెళ్ళి మనం వాళ్ళకి అది నేర్పిస్తున్నాం. సో దాన్ని కూడా తీసేయాలి, దాన్ని కూడా మార్చాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్స్ని అందరూ కూడా పిల్లలు అంటే చిన్నతనంలోకి వెళ్ళే వారు ఏ కులం అని చెప్పి మనమే వాళ్ళకి నేర్పిస్తే మనం ఆ కుల వ్యవస్థని ఎప్పటి కూడా మనం మార్చలేమని ఒక ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్స్ని తీసుకురావడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో. దానితో పాటు నేను కేంద్రం తరఫున రఘునందన్ అని ఇక్కడ ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సరే ఇప్పుడు కొన్ని స్టేట్స్ కేరళ, తమిళనాడు వంటి కొన్ని స్టేట్స్ మనం చూసుకుంటే
రాష్ట్రం విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా నాయకులంతా కూడా ఒక స్టాండ్ పైకి వస్తారు. అంటే స్టేట్ విషయం వచ్చినప్పుడు, స్టేట్ డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, కాంగ్రెస్ అందరం కూడా స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి వెళ్ళి రావాల్సిన నిధుల్ని కేంద్రం తరపున ప్రాతినిధ్యం వహించేటోళ్ళు వాళ్ళు తీసుకొని రావాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటోళ్ళము రాష్ట్ర ప్రభుత్వం మా నిధులు మేము తీసుకొని వస్తాం. సో మన పోటీ అన్నీ కూడా దేనిపైన ఉండాలి, డెవలప్మెంట్ పైన మనం పోటీ పడాలి. ఈరోజు దురదృష్టవశాతం ఏంటంటే మనం డెవలప్మెంట్ పైన పోటీ పడతలేం, ఒకరేమో సెంటిమెంట్ ఎమోషన్స్ పైన మనం పోటీ పడుతున్నాం. డెవలప్మెంట్ గురించి ఎక్కడా చర్చ లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సర్పంచ్ కూడా నాకు తెలిసి 10 లక్షలు తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు, వాస్తవాలు మాట్లాడుకుంటే. గ్రామాలు డెవలప్ అవ్వాలి, ఇవన్నీ డెవలప్ అవ్వాలని అంటే ఫస్ట్ మనం అందరం కూడా సెంటిమెంట్స్, ఎమోషన్స్ని పక్కన పెట్టి డెవలప్మెంట్ పైన మనం చర్చ పెట్టినప్పుడు మీరు ప్రతి ఒక్క నాయకుని గల్లా బట్టి అడిగే రైట్ ప్రతి సర్పంచ్కి కూడా ఉంటుంది. ఏ రోజు కూడా మేమింత ఇచ్చినామని మేము చెప్పుకున్నాడు కాదు, మీరుంటేనే మేమున్నాం. గ్రామంలో సర్పంచులు సరిగా పనిచేసి ప్రజల సమస్యలు తీరుస్తేనే ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ప్రభుత్వాలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. మీ సమస్యలు తీర్చకపోతే, వాస్తవానికి మీరు సమస్యలు పరిష్కరించకపోతే ఏ ప్రభుత్వానికి కూడా పేరు రాదు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చినా ఆ సంక్షేమ పథకాల్లో లోపాలు, ఆ సంక్షేమ పథకాలు కింద లెవెల్లో ప్రజలకి చేరుతున్నాయా, చేరుతలేవా, ప్రజల్లో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి ఆ విషయాలు వాస్తవానికి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి రావాలంటే దానికి వారధులు గ్రామ సర్పంచులు, అదేవిధంగా గ్రామ పాలక వర్గం. మీరు ఆ విషయాలు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డాక సరే అనేక విషయాల్లో ముఖ్యమంత్రి గారు సరే సన్నబియ్యం కానీ, కరెంటు కానీ, రుణమాఫీ కానీ, వడ్లకి బోనస్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అనేక పథకాలు తీసుకొని రావడం జరిగింది. కానీ కొన్ని పథకాలు 90% గ్రాంట్ అయినాయి, కొన్ని పథకాలు మీరు అన్నట్టు 10%, 15% కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు వాస్తవానికి సంబంధించిన నాయకులకి తెలియాలంటే కూడా ఇష్యూస్ ఏంది కూడా వాస్తవాలన్నీ కూడా చెప్పాల్సింది గ్రామానికి సంబంధించిన సర్పంచులే. ఎందుకనంటే ఇంతకుముందు మా హుజరాబాద్ నియోజకవర్గంకి వెళ్ళి మాట్లాడుతూ ఏదైతే గార్బేజ్ సమస్య గురించి చెప్పారు. సరే గతంలో అక్కడికి వెళ్ళి ఏంటంటే ఆ నియోజకవర్గం భారతదేశం అంతా కూడా హుజరాబాద్ ఉప ఎన్నిక వైపు ఉప ఎన్నిక జరిగినప్పుడు నాకు తెలిసి దానంత ఖరీదైన ఎన్నిక ఏది లేదు కావచ్చు. ఆ ఎన్నిక వైపు అందరు కూడా చూసిరు. దాని తర్వాత కేంద్రానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నారు. ఉన్నా కూడా అక్కడ నిజంగా ఆ గార్బేజ్ తీసుకొని వచ్చి పెడితే 4 గ్రామాలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోతే అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఎలక్షన్ సమయంలో వేరే వాటిలో బిజీ అయిపోయి ఈ విషయం గురించి ఎవరు ప్రస్తావించలే. అధికారం వచ్చే లోపల దాని ప్రొసీడింగ్ అయిపోయింది, దానికి సంబంధించిన ఆర్డర్ అయిపోయింది, కలెక్టర్ ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది, అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ విషయం పైన నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఆ విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గం దానితో పాటు ఇతర సర్పంచ్లు ఎవరైతే ఇక్కడ వచ్చిర్రో, ఏ అయితే సమస్యలు అయితే చెప్పినరో తప్పనిసరిగా కళ్యాణన్న మీ 10TV ద్వారా అదంతా కూడా రిపోర్ట్ ఏదైతే పంపించినప్పుడు సరే మీరు సీఎంఓకి అట్ ద సేమ్ టైం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి పంపించినప్పుడు కూడా ఫాలో అప్ చేయడానికి ఎవరన్నా ఒకరు ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా యువకుని నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా కుటుంబం అని అనుకుంటా. నేను ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా, నా నియోజకవర్గ సమస్యలు తీరుస్తే చాలు, లేదా నేను ఒక ఊరికి వెళ్ళి పుట్టిన కాబట్టి నా ఊరు సమస్యలు తీరుస్తే చాలు అని అనుకునే నాయకుని కాదు. నేను శాసన మండలి సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చింది. తెలంగాణ ప్రజల సమస్యలన్నింటినీ తీర్చాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు అతి చిన్న వయసులో ఉన్న యువకునికి నాకు ఈ అవకాశం ఇచ్చిర్రు. తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాను, మీ సమస్యల్ని తీరుస్తాను. అండ్ లెక్కల విషయం మరి అగన్ ఎట్లా నేను మాట్లాడాక లెక్కలు చెప్తారు, కేంద్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి, రాష్ట్రానికి ఎన్ని నిధులు, ఆ లెక్కలు మాట్లాడతారు. కాబట్టి దానికి సంబంధించి నేను ఆ లెక్కలు కూడా కొంచెం చెప్పాలి. కాబట్టి 2023-24కి సంబంధించి 1,17,820 crores మనం కేంద్రానికి కట్టింది. కేంద్రానికి వెళ్ళి మనకు తిరిగి వచ్చింది 67,785, 67,785 crores మనకు రిటర్న్ వచ్చినాయి. 2024-25 1,33,208 కోట్లు మనం కట్టినాం. రిటర్న్ వచ్చింది 66,295 crores రిటర్న్ వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి నిధులు వచ్చేది, రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి నిధులు ఇచ్చేది ఎవరు కూడా అలా జేబులకి వెళ్ళి నిధులు ఇయ్యరు. మనం కట్టిన పన్నులే తిరిగి మనకి ఇస్తారు.
సో మనం కట్టినన్ని మనకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. అంటే ఆ ప్రభుత్వాలపైన ఆ బాధ్యత ఉంటుంది, దాన్ని తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఏదో సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్, లేదా కేంద్రానికి వెళ్ళి నిధులు ఇచ్చారు, కేంద్రం ఇచ్చిన నిధులతోటి బిల్డింగ్ కట్టుకున్నాం, లేదా రాష్ట్రం నిధులు ఇస్తే రాష్ట్రం ఇచ్చిన దానితోటి కట్టిరని అంటే ఏ నిధులు కూడా ఏ నాయకులు వాళ్ళ ఆస్తులం ఇయ్యరు. మనం కట్టిన పన్నులే రిటర్న్ ఇస్తారు. సో మనం కట్టిన ప్రతి పన్నుని కూడా తిరిగి, అది రాష్ట్రంకి వెళ్ళి కానీ కేంద్రంకి వెళ్ళి కానీ తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత, హక్కు ఇక్కడ ఉన్న ప్రతి సర్పంచ్కు ఉంది. నేను ఈ మాట్లాడిన ప్రతి మాట కూడా ముందు నేను తెలంగాణ బిడ్డని, ఒక చదువుకున్న ఒక యువకుని. వాస్తవానికి ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా నిజంగా మార్పు రావాలి, ప్రజల సమస్యలు తీరాలి, ఇంకా మన ఆలోచన పెరగాలి. రోడ్లు, డ్రైనేజ్లు ఈ ఇష్యూస్ కాదు, ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఏ రకంగా యువకులు ప్రయోజకులు కావాలి, ఏ రకంగా యువకులు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, దానిపైన మన ఆలోచన విధానం మారాలంటే ముందు ఈ మౌలిక సదుపాయాల సమస్యలు తీరాలి. దానితో పాటు అతి ముఖ్యమైన సమస్య ఈరోజు తెలంగాణలో మనం ఎదుర్కొంటుంది డ్రగ్స్, గాంజాయి సమస్య. ఈ డ్రగ్స్, గాంజాయి సమస్య అనేది ముందు కేవలము సిటీల వరకే ఉండే, ఈరోజు గ్రామాలలో కూడా ప్రతి స్కూల్ కాడ కూడా, ప్రతి బడి కాడ, ఈడ సర్పంచ్లు ఉన్నారు, చాలా ఈడ ఉన్న వాళ్ళంతా కూడా సర్పంచ్లు ఉన్నారు. ప్రతి బడి కాడ కూడా మనం పోతే చిన్న చిన్న పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకొని, స్కూల్ యూనిఫామ్ వేసుకొని సిగరెట్ తాగే పరిస్థితి ఉంది. ఈరోజు నిజంగా చిన్నపిల్లలకి 30 సంవత్సరాలకి హార్ట్ అటాక్ కానీ, 28 సంవత్సరాలకి బ్రెయిన్ స్ట్రోక్ ఇటువంటి వ్యాధులు వస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం ఈ డ్రగ్స్, ఈ గాంజాయి. దీన్ని అరికట్టకపోతే ఇది ఒక వైరస్ లెక్క ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకో వ్యక్తికి, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకో వ్యక్తికి, మొత్తము గ్రామ వ్యవస్థనే రేపు పొద్దున నష్టపోయే పరిస్థితి ఉంది. సో నిజంగా దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ అనే ఒక కొత్త సంస్థని తీసుకొని వచ్చింది. కానీ తీసుకొని వచ్చిన సంస్థకి అధికారులకి, ఆ పోలీస్ అధికారులు పనిచేయాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి? ఎవరైనా పిల్లగాడు తప్పు చేస్తున్నాడంటే ఆ పిల్లగాని పేరు చెప్తే పిల్లగాని పైన కేసు అవుతుంది, పిల్లగాడు ఆగమవుతాడు అని చెప్పి మనం చెప్పాము. మనం ఎందుకు చెప్పి కంటు కావాలని. గ్రామంలో ఎట్లుంటుందంటే ఎవరి పైన మనం పేరు చెప్పగానే ఆ ఇంట్లో కులం, ఆ సంబంధించిన వాళ్ళందరూ కూడా మనకు వ్యతిరేకం అవుతారు. మనం భయపడి ఆ ఒక ఇన్ఫర్మేషన్ మనము పోలీస్ అధికారులకి చెప్పాం. సో ఆ బాధ్యత గ్రామ సర్పంచ్లు అందరూ ఆ బాధ్యత తీసుకొని నిజంగా తీసేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్లు, అక్కడ ఉన్న పాలక వర్గం ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఏదైతే సర్పంచ్ల సమస్యలు మా దృష్టికి తీసుకురానికి ప్రయత్నించిన 10 TV యాజమాన్యానికి, వారి ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.